హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇవాళ నేను ఒక బెస్ట్ వీడియోతోని ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీతోని మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో మనకు పెట్రోల్ రేట్స్ చూస్తుంటే దాదాపు 120 రూపాయలు అయింది. సో దీన్నే బేస్ చేసుకొని ఎన్నో కంపెనీస్ అనేది ఎలక్ట్రానిక్ బైక్స్, ఎలక్ట్రానిక్ స్కూటర్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. వీటిలో ది బెస్ట్ కంపెనీ మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన కంపెనీ ఏంటి అంటే ఏడిఎంఎస్ కంపెనీ. సో అసలు ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి, లీగల్ సర్టిఫికేట్ ఏంటివి, ఇది మనకు బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అనే డీటెయిల్స్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. సో అసలు ఈ ఏడిఎంఎస్ కంపెనీ అంటే ఏంటి అంటే, ఏడిఎంఎస్ కంపెనీ అనేది దీని యొక్క హెడ్ ఆఫీస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది కర్ణాటకలో స్టార్ట్ అయింది. సౌత్ ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ కంపెనీ అండి ఇది. ఈ కంపెనీ అనేది 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎలక్ట్రానిక్ బైక్స్కి సంబంధించిన ఫస్ట్ షోరూమ్ అనేది 2021లో కర్ణాటకలో ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఓవరాల్ ఇండియా వైజ్గా 530 షోరూమ్స్ అంటే 530 షోరూమ్స్ 16 స్టేట్లలో కలిగి ఉంది. సో వీళ్ళే మన కంపెనీ యొక్క ఫౌండర్స్ అండి. వీళ్ళ యొక్క ఫస్ట్ లెటర్ని తీసుకొని దీనికి ఏడిఎంఎస్ అనే కంపెనీ నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ షోరూమ్స్ అనేవి ప్రతి ఒక్క స్టేట్లో, మన తెలంగాణ, ఏపీ అండ్ 16 స్టేట్లలో ఉన్నాయి ఓవరాల్ ఇండియా వైజ్గా. ప్రతి స్టేట్లో అండ్ ప్రతి డిస్టిక్లో కూడా దాదాపు 530 షోరూమ్స్ అనేది కలిగి ఉంది ఓవరాల్ ఇండియా వైజ్గా. సో ఈ కంపెనీ యొక్క లీగల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ చెక్ చేయాలి. ఏ కంపెనీ అయినా సరే దాని యొక్క లీగల్ సర్టిఫికేట్స్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. సో ఇది ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి సర్టిఫికేట్ ఉంది. ప్లస్ అదేవిధంగా కంపెనీ నేమ్ పైన పాన్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ కంపెనీ అనేది 2022లో కర్ణాటక అవార్డు అనేది విన్ కావడం జరిగింది. అదేవిధంగా ఐసిఏటి సర్టిఫైడ్ వెహికల్స్ ఇది తయారు చేసింది. అంటే ప్రతి వెహికల్ తయారు చేయాలంటే ఐసిఏటి అనేది కంపల్సరీ అప్రూవ్డ్ ఉండాలి. ఈ విధంగా లీగల్ సర్టిఫికేట్స్ అనేది ప్రతి ఒక్కటి కలిగి ఉంది. దాదాపు 3 years నుండి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ. అండ్ ఇందులో ఇది నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎందుకు వచ్చిందంటే, ప్రజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మోస్ట్ పాపులర్గా వర్క్ అవుతున్నటువంటి బిజినెస్. ఏ ప్రోడక్ట్ అయినా సరే డైరెక్ట్ సెల్లింగ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే ఎక్కువ సేల్ అవుతున్నాయి అండ్ ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. సో దానికి తోడుగా ఈ ఏడిఎంఎస్ కంపెనీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్గా మనం తీసుకురావడం జరిగింది. సో ఈ బైక్స్ ఎందుకు వాడాలి మనం అంటే, ఇక్కడ చూడండి, జీరో మెయింటెనెన్స్, యాంటీ థెఫ్ట్. అంటే మనం ఈ వెహికల్ ఎవరైనా దొంగిలించాలనుకున్నా కూడా దీనికి మన కార్లకు అలారం వస్తుంది కదా లాక్ వేసిన తర్వాత. సో దీనికి కూడా అట్లా అలారం వస్తుంది. బెస్ట్ ఫీచర్ దీంట్లో ఏంటంటే రివర్స్ గేర్ ఉంటుంది. ఈ రివర్స్ గేర్ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ట్రాఫిక్లో కానీ, పార్కింగ్ టైంలో కానీ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, పెట్రోల్ అనేది ఖర్చు ఉండదు కాబట్టి మనం చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. నో స్మోక్, పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. స్పీడ్ కూడా బెస్ట్ స్పీడ్ ఉంటుంది. 80 km/h వరకు స్పీడ్ ఉంటుంది. అక్రాలిక్ బాడీ ఉంటుంది మెయిన్గా. అంటే మనకు ప్లాస్టిక్ బాడీ కాదండి, అక్రాలిక్ బాడీ. అంటే మనం ఎలాంటి డ్యామేజ్ కూడా కాదంటే, మనం దానిపైన ఎక్కినా కూడా లేదంటే కొంచెం యాక్సిడెంట్ అయినా కూడా అది పగిలిపోవడం జరగదు. నో నాయిస్, సౌండ్ అనేది రాదు. ఇక్కడ పెట్రోల్ వెహికల్కి అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్కి వాడడం వల్ల డిఫరెన్స్ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో మనం దాదాపు ఒక 40 km తిరగాలంటే ఒక 100 రూపీస్ పెట్రోల్ అనేది ఖర్చు అవుతుంది. అదే పర్ డే 50 km తిరిగే వాళ్ళంటే దాదాపు 125 రూపాయలు ఖర్చు అవుతుంది పెట్రోల్ బైక్స్ అయితే. అదే ఒక 1500 కిలోమీటర్లు నెలకి తిరిగినాం అనుకోండి, 3750 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్లా కౌంట్ చేసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది చూడండి, 45,000 అవుతుంది. అదే మనం ఈ ఏడిఎంఎస్ ఈ బైక్స్లో ఏంటంటే 4 hours ఛార్జింగ్ పెట్టుకుంటే 150 నుంచి 180 కిలోమీటర్ల మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం డైలీ 50 km తిరిగినా మనకి 5 రూపీస్ ఛార్జ్ పడుతుంది, అది కరెంటు ఛార్జ్. ఈ విధంగా నెలకి 1500 కిలోమీటర్లు అంటే 150 రూపాయలు అవుతుంది. అదే సంవత్సరానికి 1800 రూపాయలు. ఇక్కడ చూసుకుంటే అండ్ ఇది మనం పెట్రోల్ బైక్లకు ఏం చేయాలి, మంత్లీ కానీ 2 months కానీ 3 months కానీ సర్వీసింగ్ చేపియాలి, ఆయిల్ చేంజ్ చేపియాలి, జనరల్ చెకప్ చేపియాలి. దీనికి అందరికీ ఒక సంవత్సరానికి 6000 వేసుకోండి సర్వీసింగ్కి ఏదంతా. సో అక్కడ పైన పెట్రోల్ ఛార్జ్ 45,000 సంవత్సరానికి, ప్లస్ ఒక 5,000 6,000 అంటే దాదాపు ఒక 50,000 ఖర్చు వస్తుంది. అదే ఇక్కడ చూసుకుంటే మనకి సంవత్సరానికి 2,800 మాత్రమే ఖర్చు వస్తుంది ఈ బైక్స్ వాడడం వల్ల. అంటే దాదాపు మనం 40,000 నుంచి 50,000 సేవ్ చేయొచ్చు ఎలక్ట్రానిక్ బైక్స్ వాడడం వల్ల.
సో ఇది మోస్ట్ బెనిఫిట్ అన్నట్టు. సో ఇక్కడ బ్యాటరీ వ్యారంటీ ఉంటుంది, రిపేరబుల్ బ్యాటరీ ఉంటుంది. సో మనం బ్యాటరీని రిఫర్ చేసుకోవచ్చు. 3 years వ్యారంటీ ఉంటుంది, 1 year గ్యారంటీ ఉంటుంది. సో మోటారు కానీ, బాడీ కానీ, అక్రిలిక్ బాడీ కానీ ఇవన్నీ కూడా మనకి వ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో మనం బ్యాటరీస్ కూడా రిపేర్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే. సో ఇక్కడ చూడండి, ఏడిఎంఎస్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ ఏం చేసిందంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి స్కూటీస్ కానీ, బైక్స్ కానీ మంచిగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ మార్కెటింగ్ కూడా ఓన్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూడండి, వెరీ ఫస్ట్ షోరూమ్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ ధార్వాడ్ February 2021. అంటే ఈ బైక్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ షోరూమ్ 2021లో ఫిబ్రవరిలో ధార్వాడ్ కర్ణాటకలో ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి స్కూటర్లే కాదు, మంచి బైక్స్ యూత్కి నచ్చే విధంగా మంచి మోడల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ షోరూమ్ దగ్గర తీసిన వీడియోస్ ఉన్నాయి. వాటిని రివ్యూస్ కూడా మనం తెలుగులో తీసుకుందాం. ఆ బైక్స్ నడిపి దాన్ని వాడిన వాళ్ళ రివ్యూస్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ టు ప్రమోట్ ద రిఫరల్ బిజినెస్, అంటే మనం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అదంతా ఇప్పుడు చూద్దాం. సో ప్రతి ఒక్కరం దీంట్లో ఎన్రోల్ కావచ్చు. సో ఎవరికి ఎలాంటి లిమిట్స్ లేవు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అమౌంట్ సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ కావచ్చు. అమౌంట్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ షోరూమ్ ప్రైజెస్, మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ 97,000 నుంచి 2 lakhs వరకు కూడా ఇక్కడ బైక్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అంటే ఇండిపెండెంట్